ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో నమోదుగా వస్తున్న డయేరియా కేసులపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డయేరియా నియంత్రణకు పగడ్బందీ చర్యలు చేపట్టామని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు. కడప కొల్లు, బోళ్లపాడు, కనుమరు గ్రామాలతో పాటు ఉయ్యూరులో 5వ వార్డు, 7వ వార్డు, ఎస్సీ కాలనీ, కాపుల రామాలయం సెంటర్ ప్రాంతాల్లో పలువురు డయేరియా బారిన పడినట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. DM&HOతో మాట్లాడి బాధితులు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా కాపుల రామాలయం సెంటర్లో ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేసినట్లుగా వివరాలు వెల్లడించారు. ఉయ్యూరులో డయేరియా ప్రాబ్లం ఉందని చెప్తే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వివరాలు కనుక్కుందామని ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంలో కడవకొల్లు, బోళ్లపాడు, కనుమూరు, ఉయ్యూరులో 5వ వార్డు, 7వ వార్డులో ఒకళ్ళిద్దరు, ఉయ్యూరులో మాత్రం ఒక ప్రాంతంలో 5 ఉన్నారు. వెంటనే నేను DMHO తోటి మార్నింగే మాట్లాడటం జరిగింది. అక్కడ ఒక ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ పెట్టి ఇంకా ఎవరైనా పేషెంట్లు ఉంటే వెంటనే వైద్యం చేసి, అంటే హాస్పిటలైజ్ అవ్వకముందే సరైన చర్యలు తీసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందించమని చెప్పడం జరిగింది. అది కాకుండా ఈరోజు ఎక్కడైతే ఒకే చోట డయేరియా ప్రాబ్లమ్స్ 5 కేసులు ఉన్నాయో అక్కడ వెంటనే వాటర్ శాంపిల్స్ తీసుకోమని తీసుకొని పంపించడం కూడా జరిగింది. అయితే ఎక్కడైనా వాటర్ పొల్యూట్ అవుతుందేమో ఇమీడియట్గా కమిషనర్ని మొత్తం కూడా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ని మొత్తం కూడా ఇదంతా పర్యవేక్షించమని చెప్పాం.